ఇప్పుడు మనం 2024 సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో కన్యరాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో భూతభవిష్యత్తు వర్ధమానం ప్రశ్నశాస్త్రం చిలుక ప్రశ్నశాస్త్రం చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి ఆ జానకిరామ్ కన్యరాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం యోగ బలం అనుకున్న పని చేసే పని అనుకున్న కోరిక వృత్తి విషయం వ్యాపార విషయం ఆరోగ్య విషయం కుటుంబ విషయం ధన విషయం రుణ విషయం చూడు. కన్యరాశి వారి జాతకం ప్రయత్నం ఎట్లా ఉంది? చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం యోగం బలం తరించిన యోగం. కన్యరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండండి వారి పేరు మీద. శివపార్వతులు ఆది దంపతులు వచ్చిండ్రు, రాధాకృష్ణులు వచ్చిండ్రు. కన్యరాశి వారి జాతకంలో మాత్రం అది పేరు మీద చూడాలంటే మాత్రం గ్రహాలు మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. వారికి 6 గ్రహాలు లక్ష్మీ కళ యోగ బలంలో ఉన్నాయి. 3 గ్రహాలు బాగాలేవు వారి జాతక బలానికి. శని మాత్రం 6వ స్థానంలో శివయోగంలో నడుస్తుంది. గురుబలం కూడా మంచిగా ఉంది. రాహుకేతులు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చంద్రగ్రహం శుక్రగ్రహం అనుకూలంగా ఉంది వారి జాతక బలానికి. కానీ ధనలక్ష్మి మాత్రం చాలా వరకు అనుకూలమవుతుంది వారి జ్యోతిష బలానికి. ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి తిరుగు ఉండదు వారి జాతక బలానికి. సొంటి వ్యాపారం చేసిన మాత్రం లక్ష్మి కళ యోగ బలం ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపార విషయంలో నష్టాలు వస్తున్నవారు, ఆటంకాలు వస్తున్నవారు, చికాకులు వస్తున్న వారికి అసంటి సంఘటనలు మాత్రం తొలగిపోతాయి. శుభ సంఘటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వారి జాతక బలంలో. ముఖ్యంగా వారి జాతకంలో విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తారండి వారి జాతక బలంలో. ఉత్తర నక్షత్రం వారికి మాత్రం శుభయోగ బలం ఉన్నది వారి జాతక బలానికి. ఉత్తర నక్షత్రం వారికి రవి మహార్దశ నడుస్తుంది, చంద్ర మహార్దశ అనుకూలం ఉంది కాబట్టి విద్య విషయంలో తిరుగు ఉండదు, ధన విషయంలో తిరుగు ఉండదు, పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, అలాగే స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది. కాసి చేసే వృత్తిలో వ్యాపారంలో కావచ్చు ఏదైనా సరే మాత్రం అనుకూలత ఉంటుంది వారి జాతక బలానికి. కానీ హస్త నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం విఘ్నేశ్వరుని పుట్టిన నక్షత్రం, వినాయకుడు పుట్టిన నక్షత్రం హస్త నక్షత్రం కాబట్టి హస్త నక్షత్రం వారికి శుభయోగం ఉంది. కానీ కొన్ని ఆటంకాలు కలుగుతాయి కాబట్టి మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. వారు చేస్తే వారి మీద ఉన్న ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వివాహ విషయంలో మాత్రం ఉత్తర నక్షత్రం వారికి మాత్రం కొద్ది ఇబ్బందులు వస్తాయి. హస్త నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. సంతాన విషయంలో కుటుంబ విషయంలో కూడా కొన్ని చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచనలో వారికే ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు గృహంలో మాత్రం కొన్ని లేనిపోయిన తగాదాలు గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఓపిక తక్కువ ఉంటుంది. ఓపిక ఎక్కువ చేసుకోవడం చాలా మంచిది. నువ్వెంత నేనంత అంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగం వారికి మాత్రం వీరికి అనుకూలం అంతే ఉంది, ఇబ్బందులు పడటం కూడా అంతే ఉందండి వీరి జాతకంలో. రాజకీయ నాయకులకు అది ఎవరైనా కావచ్చు, కరెక్ట్ మాత్రం వారు గొప్ప స్థానంలో ఉన్నవారు కావచ్చు, మామూలు స్థానంలో ఉన్నవారు కావచ్చు. గొప్ప స్థానంలో ఉన్నవారు కూడా ఇబ్బందులు వస్తాయి, మామూలు స్థానంలో ఉన్నవారు కూడా మాత్రం అందరం ఎక్కే అవకాశం ఉంది. కానీ మాత్రం వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం రాజకీయ నాయకులకైతే కలిసి వచ్చే యోగం కూడా ఉంది, ఇబ్బందులు కూడా ఉంటాయండి వారి జాతకం మీద. లేనిపోని నిందలు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనపరంగా రుణపరంగా మిత్రపరంగా లేకుండా కుటుంబపరంగా ఆటంకాలు ఉంటాయి. ఏదో ఒక అపరాధం భావన వస్తుంది వారి పేరు మీద. లేనిపోయిన నిందలు వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఆ చికాకులు తొలగిపోవాలంటే వారు రాజసూయ యాగం కానీ చండీ హోమం కానీ చేస్తే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. వీరి జాతకంలో సంతాన విషయాలు అంటే మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరికి. గర్భిణీ స్త్రీలకు మాత్రం సత్సంతాన ప్రాప్తి వస్తూ ఉంటుంది. అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన కలిసి వచ్చే యోగం ఉంటుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకానికి ఏ రాశి వారికైనా సరే, ఏ నక్షత్రం వారికైనా సరే, ఎవరికైనా సరే నరదృష్టి అనేది తొందరగా పారుతుందండి. నరదృష్టి అధికం ఉంటుంది కాబట్టి వీరి జాతక బలానికి కాలభైరవుడికి పూజ చేయడం మంచిది. అష్టమి తిథి కాలభైరవ అష్టమి తిథి అనేది వస్తుంది. ఆ టైంలో కాలభైరవుడికి పూజ చేయడం చాలా మంచిది. వారి పేరు మీద ఉన్న ఆటంకాలు అష్టకష్ట చిక్కులు కూడా తొలగే అవకాశాలు ఉంటాయి. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం వడ్డీ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే వస్త్ర వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే కూరగాయల వ్యాపారం కావచ్చు లేదా మాత్రం ఆహార పదార్థాల వ్యాపారంలో మాత్రం అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలంలో.
కానీ ధనాన్ని వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. కానీ ఇనుము రంగంలో ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ రంగం వ్యాపారం చేసేవారు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష్య బలంగా చూడాలంటే మాత్రం, విద్యాపరంగా చూడాలంటే మాత్రం వైద్య రంగం చదివేవారికి కలిసి వచ్చే అవకాశం ఉందండి. కానీ బిజినెస్ కోర్స్ చదివేవారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి. అని ఆర్థిక రంగం చదివేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో చదివేవారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది. గవర్నమెంట్ నుంచి కూడా మాత్రం చాలా వరకు వారికి సహకారం ఉంటుంది వారి జాతక బలానికి. కొన్ని సంవత్సరాల నుంచి విద్యలో ఆటంకాలు వస్తున్న వారు కూడా తొలగిపోతాయి. గురుబలం బాగుంది వారి జాతక బలానికి. ఆది దంపతులు అంటే శివపార్వతులది ఆశీర్వాదం ఉంది కన్యారాశి వారి పేరు మీద కాబట్టి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయి. అలాగే రాధాకృష్ణ వచ్చిండ్రు పర్సనల్ లైఫ్లో ప్రేమ వివాహ విషయంలో చాలా వరకు వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి వీరి జాతకానికి స్నేహితులు సన్నిహితులు కూడా సహకారం చేసే అవకాశం ఉంటుంది. వీరికి శత్రువులుగా ఉన్నవారు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది వీరి జాతక బలానికి. ఇప్పుడు వీరి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్నవారికి కొన్ని ఆటంకాలు చిక్కులు కలిగే అవకాశాలు ఉన్నాయి. 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న వరకు గృహ విషయంలో, కుటుంబ విషయంలో, కళ్యాణ విషయంలో, ధన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం కుటుంబ తగాదాలు చిక్కులు రుణ బాధలు ఉన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. తొలగిపోతాయండి ఆ చిక్కులు చికాకులు. కానీ 55 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం శుభకార్య విషయంలో మంచిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. వీరి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా కళాకారులకైతే మాత్రం శుక్రబలం, చంద్రబలం, శనిబలం, గురుబలం ఈ 4 గ్రహాలు అనుకూలంగా ఉంది కాబట్టి తిరుగు ఉండదు వారి జాతక బలానికి. తప్పకుండా మాత్రం రాణించే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో. కళాకారులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, ఎవరైనా సరే చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. అలాగే ఒక్కో కాడ అవమానం పొందిన చోటనే వీరు మాత్రం మంచి కీర్తి సంపాదించే అవకాశం ఉంది. 2-3 సంవత్సరాల నుంచి మాటలు పడ్డ కాడిని మాత్రం పేరు సంపాదించుకునే అవకాశం ఉంది. ధన విషయంలో నష్టమైన వారు కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే విదేశాల యోగంలో కూడా కలిసి వస్తుంది. వీరి జాతకానికి విద్య కొరకు కలిసి వస్తుందండి. ఉద్యోగం కొరకు కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్థిరపడడానికైతే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. అని మాత్రం బిజినెస్ చేయడానికి, వ్యాపారం చేయడానికైతే మాత్రం చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. పెద్దల మాట ప్రకారం నడవడం మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా ధన విషయంలో మాత్రం ఇచ్చే కాడ తీసుకునే కాడ వీరు 1కి 4 సార్లు ఆలోచన చేస్తారు. కన్యారాశి వారు వైష్ణవ లక్షణం ఉంటుంది వీరి జాతక బలానికి. పెట్టే గుణం ఉంటుంది, కొట్టే గుణం ఉంటుంది, తిట్టే గుణం ఉంటుంది. అని మనసు వచ్చిందనుకో మాత్రం ఎవరి మాట వింటారు, మనసు రాలేదనుకో ఎవరి మాట వినరు. వారి జాతకానికి పరీక్ష గుణం ఎక్కువ ఉంటుంది. వారి జాతకాన్ని ప్రతి ఒక్కరిని పరీక్షించి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ధనస్థానంలో మాత్రం రాహు ఉండు కాబట్టి ఎంత ధనం వచ్చినా నిలబడదండి. రాహు అంటే ఆకస్మికంగా ధనం వస్తుంది, ఆకస్మికంగా పోతుంది. చెడు స్థానం లేదు, మిశ్రమ స్థానంలో ఉన్నది. కానీ ముఖ్యంగా విద్యాస్థానంలో చూడాలంటే మాత్రం శుక్రబలం ఉంది కాబట్టి వీరికి మాత్రం స్త్రీలకు అద్భుతంగా ఉంటుందండి. విద్య విషయంలో తిరుగు ఉండదు. గొప్ప గొప్ప కార్యాలు సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. నమ్మిన పని జయం ఉంటుంది. కానీ వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వంశం పేరు కానీ, ఇంటి పేరు కానీ ఖచ్చితంగా తెచ్చే అవకాశం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉంటాయి. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వివాహ విషయంలో మాత్రం అనుకూలంగానే ఉంటుంది వీరి పేరు మీద. అని ఆల్రెడీ వివాహమై విరోధాలు ఉన్నవారు, చిక్కులు ఉన్నవారు, దూరంగా ఉన్నవారు, ఎడబాటులో ఉన్నవారు, లేదా విడాకుల యోగంలో ఉన్నవారు, కోర్టు కచేరీలో ఉన్నవారు, అటువంటి వారు మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నాయి. అందరికీ అనుకూలమైన యోగాలు కలిసే అవకాశం ఉంది. కానీ రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిది. కానీ మాత్రం ఎడబాటు చేసుకోవడం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి వారి జాతక బలంలో. కానీ ముఖ్యంగా వివాహ విషయంలో దోషాలు, చిక్కులు, చికాకులు ఉన్నవారు పార్వతీ పరమేశ్వరుని ఆరాధన చేయడం చాలా మంచిది. రాధాకృష్ణుని ఆరాధన చేయడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి వారి పేరు మీద. కానీ సత్సంతాన విషయంలో ఫస్ట్ సంతాన విషయం అమ్మాయి అయి ఉంటే మాత్రం చాలా వరకు లక్ష్మీకళా యోగం ఉంటుంది. అబ్బాయి అయి ఉంటే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వెండి బంగారం అచ్చుబాటు రాదండి. వాహనం కలిసి వచ్చే అవకాశం ఉంది. భూమి విషయంలో కూడా కలిసి వస్తుంది. అలాగే మాత్రం పెద్దల నుంచి మాత్రం సహకారం పొందే అవకాశం ఉంది వీరి పేరు మీద. కానీ గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేయాలనుకునే వారికి మాత్రం చాలా వరకు మంచి సంవత్సరం అనుకూలం ఉందండి ఈ సంవత్సరం. కానీ వీరికి మాత్రం 9 నెలలు అనుకూలం ఉన్నాయండి, 3 నెలలు అనుకూలం లేవు. ఫస్ట్ మొదటి 6 నెలల్లో మాత్రం 3 నెలలు అనుకూలంగా ఉన్నాయి, 3 నెలలు అనుకూలం ఉండవండి. తర్వాత 6 నెలల్లో మాత్రం చాలా వరకు శుభయోగం ఉంది వీరి జాతక బలానికి. కానీ వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కులదేవత ఆరాధన తప్పకుండా చేయాలి. ఇది ఎవరైనా కావచ్చు, ఏ మాత అయినా కావచ్చు, కనకదుర్గ కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, గాయత్రి మాత కావచ్చు,
లేదా మాత్రం రాజరాజేశ్వరి దేవత కావచ్చు, గ్రామ దేవతలు ఉంటారు, కులదేవతలు ఉంటారు, ఇంటి దేవతలు ఉంటారు, అటువంటి వారిని కూడా పూజ చేయాలి. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే ఎక్కువ శాతం గోమాత పూజ చేయడం చాలా వరకు మంచిదండి. వీరికి గోమాత పూజ చేస్తే మాత్రం సర్వకోటి దేవతలను పూజ చేసినట్టు చాలా వరకు యోగ బలం కలిసి వస్తుంది. వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం శని మంచి ఉచ్చస్థానం ఉండు కాబట్టి శనీశ్వరుని ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం కూడా చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం భార్యాభర్తల విషయంలో మాత్రం ఏ పని మొదలుపెట్టినా మాత్రం ఇద్దరు నిర్ణయం ఒకటి మీద చేస్తే మాత్రం తిరుగు ఉండదు. వారి జాతకానికి కొత్తగా గృహం కట్టాలనుకునే వరకు శుభయోగం ఉంటుందండి. ఆల్రెడీ పాత గృహం రిపేర్ చేయాలనుకునే వారు కొన్ని వాయిదా పద్ధతుల్లో కట్టే అవకాశం ఉంటుంది. కొన్ని ఆటంకాలు వస్తాయి. కానీ వీరు జాతకం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం తిరుగు ఉండదు. అడగడుగున ఆటంకాలు వస్తూనే ఉంటాయి. వచ్చినా కానీ వాటిని తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది. వ్యవసాయ విషయంలో మాత్రం తిరుగు ఉండదండి, కలిసి వస్తుంది. వీరికి బుధస్థానం బాగుంది కాబట్టి వ్యవసాయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యంలో ఏమైనా సమస్యలు, చిక్కులు, చికాకులు, మానసిక పరంగా, శారీరక పరంగా ఇబ్బందులు ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతక బలానికి. నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు అయితే మాత్రం శుభలక్షణం కలిగే అవకాశం ఉంది. కానీ రాజకీయ యాగం, మహాచండీ హోమం చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారికి, పాటింపు చేసేవారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మాత్రం అన్ని రాశులతో పాటు ఈ రాశి వారు మాత్రం దేశరిష్ట యోగం, కాలరిష్ట యోగం చాలా వరకు నడుస్తుంది కాబట్టి 2-3 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం కూడా దేశరిష్ట యోగం, కాలరిష్ట యోగం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మాత్రం వీరు సద్బ్రాహ్మణుల కాడ మాత్రం శాంతి చేసుకోవడం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.